హైదరాబాద్లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలే లక్ష్యంగా హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. నగర వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని కట్టడాలతో పాటు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సామాన్యులు ఇలా ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా కూల్చివేయటమే అన్నట్లుగా బుల్డోజర్లు పంజా విసురుతున్నాయి. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే సోమవారం ఉదయం 10:30 కోర్టు ఎదుట హాజరవ్వాలంటూ రంగనాథ్ను ఆదేశించింది. ఇటీవల ఆమీన్పూర్లో ఓ భవనాన్ని హైడ్రా కూల్చివేయగా కోర్టులో పెండింగ్లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయం మీద వ్యక్తిగతంగానైనా లేదా వర్చువల్గానైనా కోర్టుకు సమాధానం చెప్పాలని ఉన్నత న్యాయస్థానం హైడ్రా కమిషనర్ రంగనాథ్ని ఆదేశించింది. హైదరాబాద్లో ఓవైపు హైడ్రా కూల్చివేతలు జోరుగా సాగుతుండగా మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లోని నివాసాలకు మార్కింగ్ జరుగుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల కూకట్పల్లి నల్ల చెరువు ఆక్రమణలను అమీన్పూర్లో నిర్మించిన పలు విల్లాలను హైడ్రా కూల్చివేసింది. అయితే ఈ కూల్చివేతలు సర్వత్రా వివాదాస్పదంగా మారాయి. కూకట్పల్లి నల్ల చెరువు పరిధిలోని నిర్మాణాలు సుమారు అన్ని స్థలాలు లీజుకు తీసుకున్నవి. అందులో చిన్న చిన్న వ్యాపారాలు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమీన్పూర్ కూల్చివేతల్లో మాత్రం దాదాపు నివాస గృహాలే ఉండటం గమనార్హం. అందులోనూ చాలామంది బ్యాంకుల్లో లోన్లు తీసుకొని మరీ ఇల్లు నిర్మించుకున్నామంటూ బోరుమని విలపిస్తున్నారు. ఒకరేమో కూల్చేందుకు వారం రోజుల ముందే గృహప్రవేశం చేశామంటూ కన్నీళ్లు పెట్టుకోగా మరొకరు 3 రోజుల కిందే రిజిస్ట్రేషన్ చేపించుకున్నామని చెప్తూ గోడు వెళ్లబోసుకున్నారు. బ్యాంకుల్లో లక్షలు లోన్లు తీసుకొని కలల సౌధం నిర్మించుకుంటే కళ్ళ ముందే నేలమట్టం చేశారని గుండెలవిసేలా బాదుకుంటున్నారు. తాము బిల్డర్ల దగ్గర కనుక్కొని ఇల్లు కట్టుకున్నామని, తాము ఇల్లు కట్టుకునేందుకు అన్ని రకాల అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇప్పుడేమో ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటూ నిర్దాక్షిణ్యంగా కూల్చివేయటం దారుణమని బాధపడుతున్నారు.